ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నల్లరేగడి భూమి అండి. ఇక్కడ మా పెద్దలు ఇంతకుముందు వేరుశనగ ఒక 20-30 సంవత్సరాల క్రితం వేరుశనగ వేసేవారండి. అప్పట్లో చెప్పేవాళ్ళు రాసులు పండించేవాళ్ళంట. కానీ ఇప్పుడు వేరుశనగ అనేది పూర్తిగా దాన్ని సాగు చేయడమే జరగడం లేదండి. దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళ ముందు అయితే ఇక్కడ పూర్తిగా వేరుశనగ, జొన్నలు మన ఇంట్లో మనం ఏం తింటామో ఆ పంటలే సాగు చేస్తుండేవారు. ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ క్రాప్స్కి రైతులు మద్దతు చూపిస్తున్నారండి. ఇక్కడ మొక్కజొన్న, మినుము, సోయా చిక్కుడు వాటిని సాగు చేయడం జరుగుతుందండి. కానీ మేము అనుకునేది ఏమంటే ఏ పంటని మనం ఎంచుకున్నా కూడా ముందుగా మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన సొసైటీ మనం తిని వాళ్ళకి పంచితే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అదే మొక్కజొన్న అవి పండిస్తే మనము తినలేము, ఎవరికి పెట్టలేము. భూమికి కూడా డ్యామేజ్ అవుతుందండి. భూసారం కూడా తగ్గుతుంది. మనము ఎప్పుడే కానీ పంటలు ఎంచుకునేటప్పుడు భూమికి ఉపయోగపడే పంటలు ఎంచుకోవాలండి. ఒకే రకం పంట వేయడం వల్ల భూసారం కూడా తగ్గుతుంది. ఈ భూమిలో మీరు చూస్తున్న భూములు ఇవి నల్లరేగడి భూములు, అత్యంత సారవంతమైన భూములు. కానీ రసాయనాల ఎరువులు వాడడం వల్ల దీని స్వభావం మొత్తం మారిపోయింది. ఈ మధ్య మా ప్రయోగాలు ఎలాగున్నాయంటే వీటిలో పచ్చిరొట్ట సాగు చేసుకుంటా ఆ పచ్చిరొట్టని 1-2 నెలల వయసు వచ్చినాక దీనిలోనే కలియదిప్పి ఆ తర్వాత కొంచెం భూమిలో కలిసిన తర్వాత ఏదైనా పంటని విత్తుకోవడం, వేరుశనగ కానీ కంది కానీ అలా చేయడం వల్ల మనం వేసిన పంటకి ఎలాంటి ఎరువులు, రసాయనాలు అవసరం పడకుండా ఏపుగా పెరిగే అవకాశం ఉందండి. మనకు పంట కాపు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్న రకము తిరుపతి TCGS 1694 అండి. ఈ విత్తనం మేము కడప రైతు దగ్గర తెప్పించినాము. ఇది 2 ఎకరాల పొలం అండి. మీరు చూస్తుంది ఇది వేరుశనగ 2 ఎకరాల్లో వేసాము. ఇది ఇప్పుడు 2 నెలలైంది ఇది వేసి. ఇది సాగు విధానం మేము ఏం చేసామంటే ముందుగా దీనికి ప్రతి వారానికి ఒకసారి జీవామృతము పిచికారీ చేస్తామండి. అలాగే 10 రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగ, మళ్ళీ అగ్నాస్త్రం ఒకసారి పిచికారీ చేస్తాము. ఎప్పుడే కానీ మేము ముందు జాగ్రత్త చర్యగానే కషాయాలు పిచికారీ చేస్తామండి. మేము ఎక్కువగా వాడేది వీటికి అగ్నాస్త్రము. పుల్లటి మజ్జిగ ద్వారా కూడా ఆకుమచ్చ, ఆకుముడత అలాంటివి కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మనం పురుగుని నివారించాలి అంటే పురుగు కూడా దానికి తినే హక్కు ఉంటుంది. సో అది అన్ని తినగా మనకు మిగిలిందే అనుకోవాలి. సో మనము భూసారం మంచిగా ఉంటే మనకి ఆ పంట కూడా ఏపుగా పెరిగి అవి పురుగు తినగా కూడా మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.